లాగా ఇక వాటర్లో ట్యాబ్లెట్లు అయితే కలుపుతుంది ధర. ఇక ఆ ట్యాబ్లెట్లు కలిపిన వాటర్ తాగి రాత్రి సమయంలో విష్ణు అయితే వరలక్ష్మి మీదకి వెళ్తాడు. వరలక్ష్మి మీద చెయ్యి వేస్తాడు. అప్పుడే వరలక్ష్మి, ఏంటి విష్ణు గారు, మనకి విడాకులైపోయాయి, మనం భార్యాభర్తలుగా ఎప్పుడో విడిపోయాము, మీరేంటి ఇలా చేస్తున్నారు అని వరలక్ష్మి అయితే విష్ణుని వెనక్కి నెడుతూ ఉంటుంది. కానీ విష్ణు మాత్రం ట్యాబ్లెట్లు పవర్తో ఇక వరలక్ష్మి మీదకి వెళ్తూనే ఉంటాడు. అప్పుడు ఇక వరలక్ష్మి విష్ణు చెంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారే విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు మీకు బుద్ధుందా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటూ వరలక్ష్మి అయితే ఉదయం అవ్వంగానే ఇక పిల్లలతో చెప్తూ ఉంటుంది. చూడండి పిల్లలు, మీ నాన్న ఒక రాక్షసుల్లా తయారయ్యాడు అని అంటూ పిల్లలతో చెప్తూ ఉంటుంది. తను నన్ను కూడా సుఖంగా ఉండనివ్వడం లేదు, అందుకని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అమ్మే కావాలనుకుంటే నాతో పాటు రండి. ఇప్పటి వరకు మీ నాన్న చేసిన పనులన్నీ కూడా మీరు చూశారు. ఇప్పటికి కూడా మీ నాన్న గురించి మీరు నమ్మకపోతే మాత్రం నేను చేసేదేమీ లేదు అని అంటూ ఉంటే విష్ణు అయితే నేను కావాలని చెయ్యలేదు వరలక్ష్మి అని అంటూ ఉంటాడు. అంటే అమ్మని బాధపెట్టే పని నువ్వేదో చేశావో, అందుకని అమ్మ ఇన్ని రోజులు కూడా ఏమీ మాట్లాడంది, ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది. కాబట్టి మేం కూడా అమ్మతో పాటు వెళ్ళిపోతాము, ఇక్కడ ఉండము అని పిల్లలైతే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక వరలక్ష్మితో నందిని అయితే, వదిన, ఇంతకాలం కూడా నువ్వు సహనంతో భరించావు, ఏదో చిన్న చిన్న అపార్థాలు చేసుకొని ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతానని అనొద్దు వదిన అని అంటూ ఉంటుంది. తనైతే నందిని అయితే అప్పుడే అజయ్ కూడా చెప్తూ ఉంటాడు. అవును వరలక్ష్మి, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అని అనగానే, లేదు అజయ్ గారు, ఇన్ని రోజులు అర్థం చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఇతను ఒక రాక్షసుల్లాగా మారిపోతున్నాడు. ఉండే కొద్దీ అబద్ధాలు ఆడడం, నిందలు వేయడం, నాటకాలు ఆడడం, ఇలా ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నారు. అయినా ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసేవాడి దగ్గర నా కూతుళ్ళు పెరగడం నాకు ఇష్టం లేదు. కానీ నా కూతుళ్ళకి వాళ్ళ నాన్న కావాలంటే ఇక్కడే ఉండిపోతారు, నేను మాత్రం ఒక క్షణం కూడా ఉండను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే పిల్లలు కూడా మేము వచ్చేస్తామమ్మా అని అంటూ ఉంటారు. ఇక పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మితో పాటు వెళ్ళిపోతూ ఉంటే విష్ణు, వైష్ణవి, వెన్నెల అని అంటూ ఉంటే, లేదు నాన్న, ఇప్పటి వరకు జరిగినవన్నీ చూస్తే ఎక్కువగా నీ తప్పే ఉంది. అమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి, అమ్మని మాకు దూరం చేయడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ఎన్నిసార్లు మేము బాధపడినా మా మాట వినడం లేదు, అందుకని మేమే వెళ్ళిపోతున్నాము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. విష్ణు అలా బాధపడడం చూసి వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వరలక్ష్మి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. పిల్లల్ని తీసుకొని వరలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా వేదవతి అయితే ధర వంక చూస్తుంది. ఇక ధర కూడా మామూలుగా, నేను అనుకున్నది సాధించాను, కానీ ఈ వేదవతి పాఠం వినలేక సావాలి ఇప్పుడు అని ధర అయితే గదిలోకి వెళ్తుంది. ఇక గదిలోకి వెళ్ళాక వేదవతి ధర దగ్గరికి వచ్చి, ఏంటి ధర, ఆ వరలక్ష్మిని ఒక్కదాన్ని పంపిస్తానని చెప్పి ఇప్పుడేమో పిల్లల్ని కూడా తనతో పాటు వెళ్ళిపోయేలా చేశావు. విష్ణుకి ఇప్పుడు మనం చేసిన పని తెలిస్తే విష్ణు అయితే మనల్ని అసహించుకుంటాడు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడే ధర అయితే, నేనేమి కావాలని చేశానా ఆంటీ, అప్పటికి కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, సరే అని వరలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాలి అని చెప్పి మీరు నన్ను ఆ ప్లాను చేయమన్నారు, నేను చేశాను, పిల్లలు వెళ్ళిపోతారని నేనేమన్నా కలగన్నానా అని అంటూ ఉంటుంది తనైతే. ధర అయితే అప్పుడే ఇక విష్ణు అయితే ధర వేదవతి మాటలు వినేస్తాడు. వేదవతి ధర మాటలు వినేసి, అంటే రాత్రి నేను తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి కారణం మీరు వేసిన ప్లాన్ అనమాట, ఏం చేసావు నువ్వు చెప్పు అని ధరని పీక పట్టుకుంటాడు. అప్పుడే ఇక ధర అయితే, నేనేమీ తప్పు చేయలేదు విష్ణు, మీ అమ్మగారు వరలక్ష్మి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, ఆ వరలక్ష్మిని ఇంట్లో ఉండడం నేను చూడలేకపోతున్నాను, తనని బయటికి పంపించేయాలి అని అంటూ ఉంటే అప్పుడే నేను ఈ ప్లాన్ చేశాను తప్ప నాకే పాపం తెలీదు. నువ్వు తాగిన వాటర్లో వరలక్ష్మి మీదకి నువ్వు వెళ్ళేలాగా ట్యాబ్లెట్లు కలిపాను,
వరలక్ష్మి నువ్వు తన మీదకి వచ్చి తన మీద అత్యాచారం చేస్తున్నావని, అది తట్టుకోలేక ఉదయమే నిద్రలేచి పారిపోతుందని భావనతోనే నేను అలా చేశాను. పిల్లలు వెళ్ళిపోతారని అనుకోలేదు అని అంటూ ఉంటుంది ధర. అయితే అప్పుడు ఇక విష్ణు అయితే అంటూ ఉంటాడు వేదవతితో, ఏంటమ్మా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, నాకేమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది విష్ణు. అయితే ఇక అలా బాధపడుతూ, నువ్వే కావాలని వరలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేశావా, వరలక్ష్మి ఏ తప్పు చేసిందని అని చెప్తూ ఉంటే, వరలక్ష్మి నన్ను చంపాలని చూసింది, అది తప్పు కాదా అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విష్ణు అయితే అంటూ ఉంటాడు, ఆ రోజు నువ్వు స్పృహలో రావడానికి 2 రోజులు పట్టింది, మరి ఇంతలో నువ్వు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కేసు ఎలా పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారి ధర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ధర షాక్ అయిపోగానే, అదేంటి విష్ణు, ఒకవేళ స్పృహ వచ్చి ఫోన్ చేశారేమో అని ధర అంటూ ఉంటే, నువ్వు నోరు ముయ్యి. చూడమ్మా విష్ణు, వరలక్ష్మిని నేను నా జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించాలనుకున్నాను, విడాకులు రద్దు చేసుకోవాలనుకున్నాను, కానీ వరలక్ష్మి తప్పేమీ లేదని, కేవలం వరలక్ష్మి ఇలా అవ్వడానికి కారణం నువ్వేనని నాకు అర్థమయ్యింది. ఈ ధర ఎలాంటిదో నీకు తెలుసు. ఈ ధర తల్లి మొన్నటికి మొన్న వరలక్ష్మిని చంపాలని చూసింది. ఇలాంటి మనుషుల్ని చంపే బుద్ధి ఉన్నా వీళ్ళని నువ్వు సహాయం అడగడం నాకు నవ్వొస్తుంది. ధర గురించి అన్నీ తెలుసు కూడా నువ్వు తనని ఎలా సహాయం అడిగావో. తను ఎంతసేపు కుటుంబాన్ని విడదీయాలని చూస్తుంది తప్ప కలపాలని చూడదు. అలాంటి ఈ ధరాని సలహా అడిగి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా పిల్లల్ని వదిలి నేను ఉండలేను, అందుకే నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అని విష్ణు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విష్ణు, నాన్న విష్ణు అని వేదవతి అయితే, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది. వేదవతి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇంకా వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తరువాత ఇక విష్ణు కూడా హాస్పిటల్కి వస్తాడు. విష్ణు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, తనకి ప్రమాదం ఏమీ లేదు, మీకు గుడ్ న్యూసే, తను గతం మర్చిపోయింది కదా, మళ్ళీ తన గతం గుర్తుకొచ్చింది అని అంటూ ఉంటారే. అప్పుడే వేదవతికి దగ్గరికి వెళ్తాడు విష్ణు. అమ్మా, ఆ రోజు ఏం జరిగింది, నిన్ను ఎవరు చంపాలనుకున్నారు అని అడుగుతూ ఉంటే, నన్ను చంపాలనుకున్నది ధర వాళ్ళమ్మ అని అంటూ వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినంగానే ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వేదవతి అలా చెప్తూ ఉన్నప్పుడే ధర లోపలికి వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది, అసలు దాని మెడలో తాళి ఎలా వచ్చింది అని వేదవతి అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు జరిగినవేమీ నీకు గుర్తులేవా అమ్మా అని అడుగుతుంటాడు విష్ణు. అప్పుడే వేదవతి మొత్తం కూడా గుర్తు చేసుకుంటుంది. వరలక్ష్మిని తను అన్న మాటలు అన్నీ కూడా గుర్తుకొస్తాయి. నేను ఇంత పని చేశానా, లేదు విష్ణు, తను చాలా మంచిది, నేనే కావాలని మీ ఇద్దరిని విడదీశాను. ఈ ధర చెప్పిన మాటలు విని ఆ రోజు కూడా తను కడుపుతో ఉన్నప్పుడు కూడా నేనే కావాలని మీ ఇద్దరిని విడదీశాను అంటూ వేదవతి అయితే అసలు నిజాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.